మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్, సుండపల్లి మండలం. మొహమ్మద్ సమీర్ షేక్ చిన్న వయసులోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎన్నో పుస్తకాలు రాసి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. అసలు స్టోరీ ఏంటి, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడా, లేకుంటే తనే ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి బుక్ రాశాడా అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? I'm good, sir. సార్, మీ పూర్తి పేరేంటి? My name is Mohammad Samir Sheikh. I'm a writer. ఇక్కడ మీరు ఉండేది సుండపల్లేనా? No, I live in Kuwait. ఓకే, అంటే ఇంతకు ముందు సుండపల్లిలో ఉండేవాళ్ళేనా మీరు? చిన్నప్పటి నుంచి? ఓకే, ఇప్పుడు సెటిల్డ్ అంతా కూడా మీరు అక్కడ కువైట్ లో సెటిల్డ్ అయ్యడం జరిగిందా? మీరు ఇంత చిన్న వయసులోనే బుక్ రాయిస్తున్నారు కదా, ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? Like most probably, like most of the people nowadays facing like blackmail, harassment and all. So I took that all cases. I take study. Based on that, I read the books. So the reason why I choose love stories is most probably nowadays 95% of books sold in love stories only. So that's how I convey this all my message and the world's message into love story, so that everyone gets to read. So that's why I published my books. ఓకే, బుక్ రాశారు. లవ్ స్టోరీలో ఎమోషన్ ఉందా? Yeah, there is emotion. ఎమోషన్ అంటే రియల్ లైఫ్ లో జరిగింది రాశారా మీరు? Yeah. మీరు రియల్ లైఫా లేకుంటే వేరే వాళ్ళు? No, my friends. మీ ఫ్రెండ్స్. ఓకే, ఎంతమంది మీ ఫ్రెండ్స్ రాశారు? 2 of my friends. మీ మదర్ టంగ్ ఏంటండి? Hindi. ఇండియాస్ బుక్ ఆఫ్ రికార్డ్ మీకు గుర్తింపు ఇచ్చినారా? Yeah. చూపించండి. I'll show you the map. ఓకే, మొహమ్మద్ సమీర్ షేక్. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంకా ఎలాంటి బుక్స్ రాయాలని మీకు ఇష్టంగా ఉంది? డిఫరెంట్ బుక్స్. Suicidal, like society kind of things. Like based on that, I'll write real stories. So it will be helpful for everyone. ఓకే. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? Yeah, they're good and they're proud. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అంతా కూడా సుండపల్లిలో ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? They're happy. హ్యాపీయా? సార్, మీరు లవ్ స్టోరీస్ గురించి తీశారు, సొసైటీ ఎలా ఉండాలి అనేది దాని అంతా కూడా చూసుకొని బుక్స్ అయితే రాయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మీరు సూసైడ్ కానివ్వండి, లేకుండా ఉంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటి మీద కూడా ఏమైనా బుక్స్ రాస్తారా? My first book, Heartbeat Sana. Heartbeat Sana. Okay, like based on this, it's like family problems, parental issues, like harassment, blackmail, everything is covered in this. ఓకే, in single book. మొత్తం స్టోరీస్ దీనిలో కవర్ అయిపోయింది. In one story I covered everything. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ బుక్ ఏంటి? This book, this is my second book. It's Islamic book. Okay. Islamic book, which is essential for everyone, like each and every Muslim. Yeah, it's good for them. ఇది పబ్లిక్ చేశారా ఇది? Yeah, 190 countries it's available. అయ్యా, Yeah. బాగా రిసీవింగ్ ఎలా ఉంది? బాగా రాసావు, బాగా చెప్తున్నారా? It's good so far. మీ రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా లేదా? No. No. రాయాలంటే ఉండాలి కదా? But not my story. Like one of my friends' stories, I used to take their stories, and based in that stories, I used to input all the issues which nowadays people are facing. Like that's how I used to continue. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఒక కల్చర్ ఉంటది, కువైట్, సౌదీ, బెహ్రీన్ అలా కొన్ని కల్చర్స్ ఉంటది అనమాట. మీరు రాసింది ఈ కల్చరా ఆ కల్చరా? Like basically it's everyone's culture. You know how basically nowadays people are like not based on culture, it's for everyone. So in this books, it's about Indians, it's about Kuwaitis, it's about everyone. It's also from Americans and all. Like I took more than, I did survey based on 8,000 people worldwide. 8,000 people. So I also mentioned in this book. So based on that, so including all the cultures, I portrayed my message to the world through my books. ఓకే, దీంట్లో మీకు బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్పండి. I would say social issues. సోషల్ ఇష్యూస్. Yeah. ఓకే, That's the best point of my books, which identifies everything. So Okay. that's how. మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి చెప్తారా? My parents, they're ఏం supportive. చేస్తుంటారు? My parents, like my mom and my dad used to live in Kuwait. So recently my dad came here. వచ్చారు? Yeah. ఎలా ఉంది ఇక్కడ? అంత బాగుందా? Yeah, it's good. So ఇక్కడే ఉండిపోవచ్చు కదా? no, I have my studies in Kuwait. I'm doing my 12th grade diploma in there. So that's why I used to live in Kuwait, because of my studies. మీ ఫ్రెండ్స్ ఈ బుక్స్ రాశారు కదా, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా నేను రాస్తాను అని ఏమైనా చెప్పారా? Yeah. చెప్తున్నారా? ఏమన్నారు? More than 20 people, they are like
come, like I will give my stories and all this, like my close friends only. But I used to tell them it doesn't work out like that. It's not like I used to take everyone's story and write. It has some values and all. You know why? Because nowadays people, if you give half story 10 pages, you cannot publish whole book. ఓకే It should be minimum like 200 or 300 pages. Then that's how I can publish. Yeah. మీ ఫ్రెండ్స్ నేమ్ మెన్షన్ చేశారా దీంట్లో? నేమ్స్ All fake names. ఫేక్ నేమ్స్, స్టోరీ రియల్? Yeah, story real. స్టోరీ రియల్. ఓకే. కొంచెం ఎమోషనలా లేకుంటే ఫన్నీ ఉంటదా లవ్ స్టోరీలో? Everything. ఫన్నీ, ఎమోషనల్, completely సాడ్, emotional, sad. Yeah. అన్ని మిక్సింగ్. Any mix. All Any emotions. mixing. All mix. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాంటి బుక్స్ రాస్తారు? Next book, on January 1st, it will be published. Mm. Poetry book. It will Okay. be on, most probably it will set records again. ఓకే. Yeah. మీ ఫ్రెండ్స్ అంతా రాసేసారు. గర్ల్స్ ఎవరన్నా రాసారా? Girls, yeah. Ras- Blissful Soulmate. నెక్స్ట్. Yeah, this is my second book based on girls story. ఓకే. Yeah. సోల్మేట్. Yeah. హారర్ మూవీస్ బుక్స్ అలాంటివి రియల్ లైఫ్ లో చూస్తుంటాం కదా, అలాగేమన్నా రాస్తారా? Most probably, like in coming days in future, yeah, there is chance. దీని వల్ల మీరు ఏం మెసేజ్ ఇస్తాం అనుకుంటా ఉంటారు? About this, I would like to say everyone that it can be anything, even if it's your own thoughts. You can show to the world like what you can do and what you can bring a change to the world through. It can be anything, not only the books. Okay. Why books matters is nowadays, most probably when it's getting sold off 95%, people get to learn everything. ఓకే. So that's why. ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. బుక్స్ చూసి చదివేంత టైం ఉందంటారా ఇప్పుడు జనాలకు? Yeah, ebook. There is one option, ebook, electronic book. Yeah. ఓకే. అలాగా చూస్తూ ఉంటారు. మీ గురించి ఎప్పుడు రాసుకుంటారు బుక్? About myself. బుక్ As of now, no idea about that. But in future, there is a chance. ఛాన్స్. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? Best compliment, Kuwait media, like Kuwait TV. There are like more than 6 to 8 channels who have covered all my story. Yeah. అంటే కోయట్ లో అన్ని ఛానల్స్ కవర్ Yeah. చేసేసారు. Kuwait TV, everything, Kuwait Times, Indians in Kuwait, everywhere. సరే, ఇందాక మనము కోయట్ గురించి చెప్పారు కదా, అక్కడ ప్రాబ్లమ్స్ అంతా కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇండియా వాళ్ళు అక్కడ కోయట్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాని మీద కూడా ఏమైనా బుక్ రాస్తారా? Yeah, most probably. Yes. అంటే అన్ని మిక్సింగ్ చేసి ఒక బుక్ లో ఎత్తుకొచ్చి Yeah. పెట్టేస్తారు. So that if one book, they can learn everything. Not like based on one story, it cannot work like this. Because for one thing, people won't buy your book. You should cover everything, then only they can buy. నిజమే, ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క బుక్ కొనాలంటే అప్పుడు ఇన్ని స్టోరీస్ కి ఇన్ని బుక్స్ కావాలి కాబట్టి అంతా కలిపి ఒక బుక్ లోనే స్టోరీస్. ఇంత మంచి నేమ్ వచ్చింది కదా, మీకు టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? నా స్టూడెంట్ ఇంత అవార్డ్స్ తీసుకుంటున్నారు అని. They are very proud. They actually share my story also in their school pages also. There is also based like NCC education. They are based on UK. They are also writing article about me on their education. మీ ఏజ్ చాలా చిన్నది, చాలా చిన్న ఏజ్. ఇంత బుక్స్ రాసే అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? అంటే వాళ్ళ లైఫ్ స్టోరీని నేను బుక్ రాస్తే 10 మంది ఇన్స్పిరేషన్ గా ఉంటది, చూస్తారు అని మీకు ఎవరైనా చెప్పారా? అంటే మీకే అనిపించిందా? No, I get my own thoughts. ఓన్ థాట్స్. అంటే ఎవరి సపోర్ట్ లేదు? No support. నైట్ అంతా రాస్తూనే ఉంటారా? Most probably per day 14 hours max. This book I wrote within 20 days with 190 countries publication. Okay. Yeah, only in 20 days. 20 days? Yeah, whole book published. Okay. అంటే చాలా మ్యాటర్ ఉంది దాంట్లో. Yeah. మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా? No, I'm సింగిల్? Yeah. సిస్టర్ బ్రదర్ ఎవరు లేరా? అవునా? Like my cousins are. ఓకే. మీ ఓన్ బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు? ఉంటే బాగుంటుంది, ఉంటే ఈ బుక్స్ చూపించుకుని ఉంటారు. Yeah, it might be. It will be good for them also. They'll be happy. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ సుండపల్లిలో? ఎన్ని డేస్ ఉంటారు? Most probably 10 days maximum. 10 days మళ్ళీ కువైట్. ఇక్కడ సుండపల్లిలో నుంచి మీరు అక్కడికి వెళ్ళి దాదాపు 10 years అవుతుందా కువైట్కి వెళ్ళి? 10 years. 10 years. By this December it will be 10 years. 10 years. ఫీల్ అయ్యారా మిస్ అయ్యాను ఇండియన్ అని? Yeah, school friends most probably. స్కూల్ ఫ్రెండ్స్. Yeah. ఇప్పుడు కలిసారా? I met everyone. ఇప్పుడు అంతా పెద్ద పెద్దగా అయిపోయి ఉంటారు. ఓకే. ఇప్పుడు సుమన్ టీవీకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? Yeah, I would like to say. చెప్పండి. Most probably nowadays most of the people are watching Suman TV and everything. Even maybe you guys also facing the issues. So what I would like to say is, don't choose like option like self-harm and anything. Choose the option to speak out loud. So that's how people gets to know your story and then only they'll take action on it. Okay. So that's it.
చాలా మంది లైఫ్ లో లవ్ అనేది ఒక పార్ట్ అని అనుకుంటుంటారు. లవ్వే కాదు, ఫ్యామిలీ కూడా ఒక పార్ట్. మన స్టడీస్, మన కెరియర్, ఇవన్నీ కూడా మన లైఫ్ లో ఉంటుంది. కొంతమంది లేదు నాకు లవ్వే ఇంపార్టెంట్, కొంతమంది నాకు లవ్ వద్దు ఏమొద్దు నా కెరియర్ ఇంపార్టెంట్. ఇలా డిఫరెంట్ ఏదన్నా స్టోరీ ఉన్న వ్యక్తులు మీకు కలిసారా? కలిసారా? చెప్పండి ఒకటి. ఎవరు? One of the story, it's like my friend. He was like he has like relationship, private relationship. He used to say like I don't want my family and all. I used to have only love and everything. He just used to say like these things. Then I told him like it doesn't work out like this. When everything is there, then only love comes. Okay. Family and everything. So that's why I told him. Yeah. ఓకే. పీస్ఫుల్ గా కూర్చొని ఏం రాయాలి, ఎలా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటారా? ఎవరికి రాదు ఈ ఆలోచన, మీకు ఎందుకు వచ్చింది? It's like I used to have one Instagram page which used to show the people. I used to help them from different countries. I have knowledge of ethical hacking. Okay. I used to help those girls. They used to face blackmail and harassment. Or like there is called one page. Okay, but what happens at the end is I received more than 50 cases. There I was shocked just within a day. So that's so I can help everyone, but to make a big change, I started writing books to expose all those things to the world. So that's how. ఇంకా జనాలకి బాగా రీచ్ అవ్వాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. మీకు బాగా నచ్చిన ఒక స్టోరీ ఏంటి దాంట్లో? Yeah, I wrote in the Blissful Soulmate book. The best line is a story filled with essence of unconditional love and emotions. She is the queen of my heart, reasons for my smile, the strength of my soul. సస్పెన్స్. ఆ బుక్ చూస్తే తెలుస్తుంది దాంట్లో మ్యాటర్ ఏముందని చెప్పేసి. సార్ మీకు ఏమైనా రికార్డ్స్ ఏమైనా వచ్చాయా? చూపిస్తారా ఒకసారి? Yeah, most probably these are the like certificates from Kuwait National Library of Kuwait. All of my books are certified from National Library of Kuwait, and I'm also known as youngest author to publish 3 books in 300 days. 300 days? Great. And another record is youngest author to publish books on social issues. Okay. Yeah. I have also won India Book of Records. So ఓకే, ఇన్ని అవార్డ్స్ వచ్చేసాయి మీకు ఇంత చిన్న ఏజ్ లోనే. ఇంకా నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి అవార్డ్స్. ఇంకా రాస్తూనే ఉంటారు. It just stands starting. ఓకే. మీ ఏజ్ ఫ్రెండ్స్ మామూలుగా స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, ఒక స్టడీస్, ఒక బుక్ రాయడం గురించి. మీకు డిస్టర్బ్ అనిపించలేదా? హ్యాండిల్ చేస్తున్నారా బ్యాలెన్స్? This one book, okay, this one, okay, when I was writing it, I had 10th class exams. 10th class? Yeah. I had only 20 days time. What happened was whether I can't focus on my exams or this deadline. So what I did was I told like every day I used to write 17 hours. Okay, before 1 hour I used to write my exams. But at the end what happened was I came first in the class. Wow. And I became student of the year. So this one also successful, even my studies. బ్యాలెన్స్ బాగా చేస్తున్నారు. Yeah. ఓకే, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు టీచర్స్, పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా అనుకున్నారా నేను ఆ స్టేజ్ కి వెళ్తాను అనేసి, నెంబర్ 1 ప్లేస్ కి? No, I didn't thought of anything of this. I just focus on my work. I just used to do and everything comes to you. మీ హార్డ్ వర్క్, మీ సక్సెస్ మీకు ఇప్పుడు ఇంత మంచి ప్లేస్ ఇచ్చింది. సార్ నెక్స్ట్ ఎవరిది స్టోరీ రాయబోతున్నారు? I would like to write about my friend Dr. Syed Ahmed. He is social activist. ఓకే, తను సోషల్ యాక్టివిస్ట్ గా అందరికీ తెలుసు, డాక్టర్ సహీద్ అహ్మద్ గారు. ఇంకా తెలియని విషయాలు ఏమున్నాయి, ఏం కొత్తగా రాయబోతున్నారు? He also have another angle. So I would like to write about his love story. ఓకే, ఎవరికి తెలియనిటి కూడా మీరు తెలుసుకుంటుంది రాయిస్తున్నారా? Yeah. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా చిన్న క్లూ ఇస్తారా? ఏమున్నాయి తనలో స్పెషాలిటీస్? No, it's completely suspense because it's very good, interesting story. So that's why it's a suspense. Everyone will be like it. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? Most probably next year. నెక్స్ట్ ఇయర్? 1 year? Yeah. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తున్నారు ప్రతి బుక్ కూడా. ఓకే అండి, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ గురించి ఏమైనా రాస్తారా? Old age people, no as of now. ఓకే, మన ఏజ్ కూడా అంత కాదు కాబట్టి మనం తెలుసుకోలేము. ఇప్పుడున్న ఏజ్ బట్టి, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అని వాటి మీద రాస్తున్నారు. Based on young generation people. Yeah. మీరు ఏదైనా మోటివేషన్ యూత్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? I would like to say the people, like especially for young generation, nowadays when they get some problems, what they get is mentally destroyed, and what they choose an option is self-harm. So I would like to say them like don't harm yourself. Okay, just speak out loud, it will be better for you. నిజంగా చాలా నేనే ఇంప్రెస్ అయిపోతున్నాను. ఓకే, ఇక్కడ ఎలా ఉంది మన ఇండియన్ ఫుడ్? Yeah, it's good so far. It's good కాదు, చాలా బాగుంది, సూపర్. Yeah, it's amazing. ఓకే, ఇంకా అంతా ఇక్కడ అయిపోయినాయా సెలబ్రేషన్స్ ఏదైనా ఉంటే? Yeah, but recently within a week I'll get my India Book of Records Achievers pack.
with the Okay. medal certificate and everything. Yeah. అదే మీ లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. ఇంకా నెక్స్ట్ ఇది అవార్డ్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఒక స్టడీస్ అయిపోతుంది, నెక్స్ట్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? Certified ethical hacker. ఓకే. Yeah. సార్ మీ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ మీకు చాలా సపోర్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా మీరు? No. Hello? ఇప్పుడు సుమన్ టీవీ తరపు నుంచి ఒకసారి చెప్పండి. Thank you so much to especially my dad, my mom, and so much of my friends. They have supported me through my journey, and the day I have reached now, it's all because of my parents. Because of their support, I came to the Kuwait, and from there only I started my writing journey. So that's how I'm very thankful for them for making me on this stage. I would like to thankful for Suman TV because they are recognizing young talents, like each and everything they are recognizing nowadays, and it's a growing channel, I would say, because nowadays we have seen so many videos where people come out and they used to become popular and all. It helps them in their life journey, and it also helps, like it can be a part of their career, and each and everything it will be helpful, and I would be thankful for Suman TV for this opportunity as well for me. ఓకే సార్, మాకు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you.